ఇక మరోవైపు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున అనుచరులతో సూర్యముని ఇంటికి చేరుకున్నారు. ఆయన వస్తే పరిస్థితి చేదాటుతుంది అని భావించిన పోలీసులు ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నారు. పరామర్శించేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అని ఆయన వాగ్వాదానికి దిగారు. శాంతి భద్రతల దృష్ట్యా వెనుదిరగాలి అని అదనపు ఎస్పీ కోరడంతో ప్రభాకర్ రెడ్డి అనుచరులతో కలిసి వెనుదిరిగారు. ఇక వైసీపీ మూకలపై ఫిర్యాదు చేసేందుకు ఆయన పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకోగా పోలీసులు స్టేషన్ కు తాళం వేశారు. దీంతో ఆయన అనుచరులతో గాంధీ సర్కిల్ కు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసులు నచ్చజెప్పడంతో కార్యకర్తలతో వెళ్లిపోయారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఏదైతే ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మోకలు, అల్లరి మోకలు కావచ్చు, లేకపోతే రౌడీలు కావచ్చు, గూండాలు కావచ్చు, మొత్తం కూడా అటు పల్నాడు కానీ లేకపోతే రాయలసీమ ప్రాంతంలో టీడీపీ సానుభూతి పనుల మీద దాడులకైతే తెగబడుతున్న పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక పులివర్తి నానిపై వైసీపీ రౌడీ మోకలు దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. అలాగే మాచర్ల, చంద్రగిరి, నర్సాపేట, తాడిపత్రి నియోజకవర్గాల్లో వైసీపీ గుండాలు టీడీపీ కార్యకర్తల నాయకులపై దాడులకైతే తెగబడుతున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ అరికట్టాలని చెప్పి పదే పదే మొదటి నుంచి కూడా టీడీపీ నేతలు చెప్తున్నప్పుడు కూడా అటు పోలీసులు కానీ తీవ్ర వైఫల్యం చెందారని కూడా చెప్తారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే పులివర్తి నాని ఏదైతే తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి బయటకు వస్తుండగా, అంటే అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పరిస్థితి సమీక్షించి మొత్తం కూడా బయటకు వస్తుండగా ఒకసారిగా వైసీపీ గోండాల రాడ్లు, సుత్తులు, దాడులతో తెగబడిన పరిస్థితి చూస్తే కనుక మొత్తం కూడా తీవ్ర భయభ్రాంతులకు అయితే గురి చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పులివర్తి నానితో పాటు తన గన్మెన్ ధరణి కూడా అక్కడ మొత్తం గాయాల పాలైన పరిస్థితి నెలకొంది. ఆయన వెంటనే అక్కడికక్కడ గాల్లోకి ఫైర్ చేసిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఒక నాని మీద తెగపడతామే కాకుండా వాళ్ళు అక్కడ వరకు, అంటే ఆ స్ట్రాంగ్ రూమ్ లోపల వరకు కూడా ఎలా వచ్చారు అనే దాని మీద ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతుందని కూడా టీడీపీ నేతలు పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే అంత చెక్కింగ్ ఉంది, 3 అంచెల భద్రత ఉన్నప్పటికీ కూడా వైసీపీ మోకలు అక్కడి వరకు ఎలా వచ్చారు, లోపల వరకు ఎలా వచ్చారు, పైపెచ్చి వాళ్ళందరూ కూడా సుత్తులు, రాడ్లు, కర్రలు వేసుకుని అంత స్వైర విహారం చేస్తున్న పోలీసులు వారిని ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి నెలకొందని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇదే అంశాలకి సంబంధించి అన్ని ఏదైతే అటు పల్నాడులో జరిగిన అంశాలు కావచ్చు, లేకపోతే ఈ రాయలసీమలో జరిగిన అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాటి మీద అటు సిఇఓ కానీ లేకపోతే డీజీపీ, గవర్నర్ కూడా చంద్రబాబు లేఖలు రాయడం కూడా జరిగింది. ఎవరైతే ఇటువంటి అల్లర్లకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ తక్షణం కట్టడి చేయాలి, వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు వీళ్ళ ముగ్గురు కూడా లేఖలు రాయటం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఏదైతే వైసీపీ మోకలు దాడిని ఖండిస్తూ ఏదైతే టీడీపీ వర్గీయులు మొత్తం కూడా నిరసన జరుపుతున్నారు, అంతేకాకుండా కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా దాడి చేయడానికి కూడా తీవ్ర స్థాయిలో వారందరూ ఖండించిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మహేత్ రెడ్డి అక్కడ సమీపంలోనే ఉంటారు. వాళ్ళే ఈ దాడులు అనేది కూడా తెగబడ్డారని చెప్పి కూడా స్పష్టంగా విజువల్స్ సహా ఆధారం ఉన్నప్పుడు కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇంటి మీద ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేసి కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో పాటు అక్కడ పార్టీ కార్యాలయం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. వీటన్నిటి మీద కూడా